ఖర్చు జర్రంత ఎక్కువైనా పర్లేదు ప్రైవేట్ దవాఖానలనే చూపించుకుందామని అనుకునేటోళ్ళు బొచ్చడు మంది. అగ్గో అదేంది, సర్కార్ దవాఖానకు పోతే మంచి డాక్టర్లు ఉంటారు, ఫీజు ఉండదు, మీదంగా బువ్వ పెడతారు, మందులు ఇస్తారు. అసొంటిది గవర్నమెంట్ దవాఖానకు కాదని ప్రైవేట్ దవాఖానకు ఎందుకు అని పర్షన్ కాకుర్రి. అగో అట్లా ఊహించుకొని పోయిర్రు కాబట్టే పేషెంట్ల తిప్పలు గిట్లున్నాయి. అబ్బా, సర్కారు దవాఖానంటే సిద్దిపేటనే పో. ఇక చూడరే వచ్చిన పేషెంట్లకు ఎంత మంచి సౌలతులు చేసిర్రో. మంచిగా నేల మీద కూర్చోబెట్టి యోగా చేపిస్తున్నట్టు కదా అని అనిపిస్తుండొచ్చు గీ ముచ్చట చూస్తుంటే. కానీ అది అంతా ఉత్తదే. ఈ అక్కలంతా యోగా చేసేటోళ్ళు కాదు, అట్లని బంతి పువ్వుకు కూసున్నోళ్ళు అంతకన్నా కాదు. కూసుంటానికి కుర్చీలు లేక గర్భిణీ మహిళలు పడుతున్న అవస్థలకి ఇవి. గర్భిణీ అక్క చెల్లెళ్ళు నెల నెల పరీక్షలు చేయించుకొని మందులు తీసుకుంటానికి దవాఖానకు వస్తుంటారు కదా, అవొకట నెలవారీ చెకింగ్ల కోసం అని వస్తే దవాఖానలో కూసుంటానికి కుర్చీలు దిక్కులేవు. దీంతో నిలబడి నిలబడి నడుములు గుంజుతున్నాయి అని చెప్పి గిట్ల లైన్ పొల్లు పోకుండా ఎక్కడో లక్కనే కూలబడ్డరు. చూడు రే, సర్కారు దవాఖాన హాలత ఎంత గొప్పగుందో. నిన్నీయాల మంచి మంచోలక కింద కూసునుడు వశపడతలేదు. అసొంటిది గర్భిణీ మహిళలు కింద కూసునుడు అంటే ఎంత తిప్పలే ఏం కథ. గింతనన్నా సోయుండొద్దా ఈ అధికారులకు అని గులుగుతారు వీళ్ళెంట వచ్చిన ఈ ఇంటోళ్ళు. అటు దవాఖాన పెద్దసార పనితన సుత ఆయారం గయారం లెక్కనే ఉంది. లెక్కకైతే వస్తున్న పేషెంట్ల రువ్వడిని బట్టి సౌలతులు పెంచుకోవాలి. ఒకవేళ లేకపోతే సర్కారుతోని కొట్లాడైనా తెప్పించుకోవాలి. అంతేగాని ఎవరెక్కడ పోతే మాకేంది, మా నెల జీతం మాకు వస్తుందని చేస్తున్నట్లే ఉంది వాళ్ళ వ్యవహారం. మరి ఇంత లాపర్వ చేస్తే సర్కారు దవాఖాన భవిష్యత్ ఏందనేది అటెనక ముచ్చట గాని, మైకులో ముంగట మాత్రం దవాఖానల కోసం కోటాను కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తుంటది సర్కారు. ఇటు చూస్తేనేమో దవాఖానల గర్భిణీ మహిళల అవస్థలు గిట్లున్నాయి. మరి ఇక గర్భిణీ మహిళల పరిస్థితి గిట్లుంటే ఇక సామాన్య జనం రమ్మంటే ఏం వస్తారు సారు అని అడగబట్టి ముచ్చట చూసిన జనాలు. మరి ఇప్పటికన్నా సౌలతులు పెంచుతారో లేదో చూడాలి.